ఇరాన్ ప్రభుత్వం జూలై 9న అలీ ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బసీజ్ మిలీషియా ఐఆర్జీసీ భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మొత్తం అప్రమత్తమైంది. ఖమేనీ మరణించి 4 నెలలు గడిచిన తర్వాత అంత్యక్రియలు జరగడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరణించిన వ్యక్తికి వీలైనంత త్వరగా ఖననం చేయాలని ఇస్లామిక్ సంప్రదాయం చెబుతుంది. రసాయనాలతో ఎంబామింగ్ చేయడాన్ని ఇస్లాం పెద్దలు అనుమతించరు. అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడైన డాక్టర్ మొహమ్మద్ ఒమర్ తన అభిప్రాయాన్ని ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించారు. ఒమర్ చెప్పిన ప్రకారం ఖమేనీ మృతదేహాన్ని ఎంబామింగ్ చేయకుండా కోల్డ్ స్టోరేజీలో అత్యంత తక్కువ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపరిచినట్లు తెలిపారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం భూమిపైకి ఎలా వచ్చిన దేహం అలాగే తిరిగి వెళ్లాలని బలంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే రసాయనాల్లో ఇస్లాం సుప్రీం లీడర్ను భద్రపరిచారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇరాన్లో షియా మతాన్ని ఆ మతపరమైన చట్టాలను అనుసరిస్తారు. ఈ చట్టాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మరణించిన వ్యక్తిని ఆలస్యంగా ఖననం చేయడానికి అనుమతి ఉంటుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా ఆపరేషన్ ఏపిక్ ఫ్యూరీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఖమేనీ నివాసంపై బంకర్ బస్టర్ దాడి జరిగింది. ఆ దాడిలో ఖమేనీ మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. భారీ అటాక్ కారణంగా ఖమేనీ మృతదేహం తీవ్రంగా దెబ్బతిని ఉండొచ్చన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతుంది. ఈ దాడిలో కేవలం ఖమేనీ మాత్రమే మరణించలేదు. ఆయనతో పాటు నివాసం ఉంటున్న చాలా మంది మృతి చెందారు. ఆ మృతదేహాలు అన్నింటికీ DNA పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ఖమేనీ మృతదేహాన్ని గుర్తించారు. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఖమేనీ మృతదేహం చిన్నాభిన్నం అయి ఉండొచ్చన్న వార్తలు బయటకు వచ్చాయి. అందుకే ఖమేనీ పార్థివ దేహాన్ని ప్రజలకు చూపించడం కష్టమై ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. అంత్యక్రియలు పదే పదే వాయిదా పడడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమై ఉండొచ్చని తెలుస్తుంది. ఇక ఈ అంత్యక్రియలను కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా తమ శక్తి ప్రదర్శనగా నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. వి మస్ట్ అవెంజ్ అనే నినాదంతో భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అంచనాల ప్రకారం టెహరాన్లో జరిగే అంతిమ యాత్రకు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ఇస్తున్న సమాచారం. జూలై 4, 5 తేదీల్లో టెహరాన్లోని గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అనంతరం జూలై 6న టెహరాన్లో భారీ అంతిమయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత జూలై 7న షియా ముస్లింలకు అత్యంత పవిత్ర నగరమైన ఖోమ్లో మరో భారీ ఊరేగింపు కూడా జరగనున్నట్లు తెలుస్తుంది. జూలై 8వ తేదీన నజఫ్, కర్బలాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 9న మషద్లోని ఇమాం రేజా మందిరంలో ఖననం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని 90కి పైగా దేశాల ప్రతినిధులు, వేలాది మంది మీడియా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయనున్నట్లు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ అంత్యక్రియల ఆలస్యం అవడానికి వెనుక అసలు కథ భద్రతా ఏర్పాట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన బసీజ్ మిలీషియా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయి. టెహరాన్లోని అన్ని పాఠశాలలు, వ్యాపార సముదాయాలకు, ఆఫీసులకు 5 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం ఒక అంత్యక్రియ మాత్రమే కాదు. యుద్ధం తర్వాత కూడా తమ ప్రభుత్వం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపించేందుకు తమకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. అయితే ప్రపంచ ప్రధాన దేశాల నుంచి అగ్రనాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఆహ్వానం పంపినా భారత తరపున తక్కువ స్థాయి ప్రతినిధి బృందమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇరాక్, జార్జియా వంటి కొన్ని దేశాల ప్రతినిధులు మాత్రం కార్యక్రమంలో పాల్గొననున్నారు. 4 నెలల తర్వాత జరుగుతున్న అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ రాజకీయాలలో మరో కీలక పరిణామంగా మారాయి. ఇది నిజంగా ప్రజల సంతాప సభ లేక ఇరాన్ తన బలాన్ని ప్రదర్శించే రాజకీయ వేదిక అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. తాజాగా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ఇరాన్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంత్యక్రియల కార్యక్రమం సజావుగా సాగుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.